Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రియాలిటీ సెక్టార్ కు అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో మీ ఇంటిల్లిపాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనాలని అనుకున్న ఫ్యూచర్ ఓరియంటేషన్ తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా ఇది సరైన సమయం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. తెలంగాణ వ్యాప్తంగా నచ్చిన ఏరియాల్లో మెచ్చిన ఎమ్యూనిటీస్తో సూటబుల్ బడ్జెట్లో అన్ని రకాల అప్రూవల్స్తో ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడున్నాయి, అందుకోసం తెగ కష్టపడాల్సిన పని లేదు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీల కోసం సరైన సమాచారం కావాలంటే దీనికో చక్కటి వేదిక ఉంది. అదే www.naredukutelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడుకో ఆన్లైన్లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. భవన నిర్మాణ అనుమతులు పొందడం మరింత సులభతరం చేసేలాగా తెలంగాణ ప్రభుత్వం నూతన విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా బిల్డ్ నౌ వ్యవస్థ డెవలప్ చేసింది. లేఅవుట్స్, బిల్డింగ్ ప్లాన్స్, అప్రూవల్స్ కోసం వివిధ పోర్టల్స్ మారే పని లేకుండా అనుమతి ప్రక్రియ మొత్తం ఒకే చోట కంప్లీట్ చేసుకోగలిగే సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఇది. బిల్డ్ నౌ అప్లికేషన్ ను ఈ గురువారం రవీంద్ర భారతిలో అట్టహాసంగా ప్రారంభించారు. I request Honorable CM to launch the Build Now portal. మీ ముందు ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకురాబోతున్నాము. బిల్డ్ నౌ అనేటువంటి ప్రోడక్ట్. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు ఏదైతే ఆన్లైన్ వ్యవస్థలు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించి పట్టణీకరణను మరియు బిల్డింగ్ పర్మిషన్స్ సామాన్య ప్రజలకు కానీ, రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ కానీ, డెవలపర్స్ కానీ ఇచ్చేటువంటి వ్యవస్థను అతి ఫాస్ట్గాను ఎటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ లేకుండా ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి వ్యవస్థ మన భారతదేశంలోని అత్యంత ఫాస్ట్ స్పీడ్గా నడిచేటువంటి వ్యవస్థ ఇది. ఇంతకుముందు 2 నెలలు పట్టేది సార్, ఇప్పుడు కనీసం 4-5 నిమిషాల్లో దాన్ని స్క్రూటినై చేయగలుగుతున్నాం సార్. సుఖం, సంతోషం, సౌకర్యం ఈ 3 కలగలిసి ఉన్నదే అద్భుతమైన నివాసం. అన్ని సౌకర్యాలున్న చోట ఎమ్యూనిటీస్ కి లేఅవుట్ లేదు అనిపించేలా కోర్ సిటీలో ప్రాపర్టీ అంటే అది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా ఒప్పుకొని తీరాల్సిందే. ఇంతకు మించి ఇంకెక్కడా చూడలేము అనిపించేంత అల్టిమేట్ గా డ్రీమ్ హోమ్ ఉండాలని కోరుకునే వారి ఆకాంక్షలను నిజం చేసేలా భాగ్యనగరంలో ఓ కొత్త సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. హార్ట్ ఆఫ్ ద సిటీ అయిన హైటెక్ సిటీలో సైబర్ సిటీ ప్లాన్ చేసిన లేటెస్ట్ సెన్సేషనల్ విల్లా ప్రాజెక్ట్ విల్లా వర్డే. గ్రీన్ హిల్స్ రోడ్ లో 13 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో 89 హై ఎండ్ విల్లాస్ ఉంటాయి. అద్భుతమైన ఆర్కిటెక్చరల్ డిజైన్ తో, సుపీరియర్ ఎమ్యూనిటీస్ తో ప్రతి విల్లాను ఓ మోడర్న్ మార్వెల్ అనేంత గ్రాండ్ గా డిజైన్ చేసింది. విల్లా కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా హైటెక్ సిటీలోనే మీ డ్రీమ్ విల్లా సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తుంది సైబర్ సిటీ బిల్డర్స్. గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్ బిల్డర్స్లో వన్ ఆఫ్ ద టాప్ బిల్డర్స్గా సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు ఉన్నారండి. సో ఎట్ ప్రజెంట్ మనము ఆపరేషన్ డైరెక్టర్ శ్రీవర్ధన్ గారితో ఉన్నాము. సో ఆయన అడిగి సైబర్ సిటీ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. హలో సార్, హౌ ఆర్ యూ? I'm doing very well. Yes. న్యూ ప్రాజెక్ట్ గురించి చెప్తారా? విల్లా వర్డే అని చెప్పేసి న్యూ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నారు. So we have a new project. మనకి 13.4 acres లో we are having 89 villas in this project and it's quite a luxurious project and considering general villa development la కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాము. and we also have close to an acre of lung space and open space inclusive of the clubhouse in the project, and we've also given a lot of special amenities in the project and we've designed it in a complete green theme. Villa Verde basically means, villa means a house, and Verde means green in Italian. So the entire concept revolves around greenery, facade greenery, and basically plants which are fusing with architecture. So that is the concept in which we've developed this project, and very soon we're going to be launching the project. ఓకే సార్, ఇప్పటి వరకు సైబర్ సిటీ అనేది
మనకి రెసిడెన్షియల్లోనే చేశారు. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ప్రీమియం కూడా టేకప్ చేస్తున్నారు. సో నాకు ఆ డీటెయిల్స్ కూడా చెప్తారా? So CyberCity ముందు నుంచి కూడా we're always into the mid segment residential premium housing. We've always been anywhere between 1500 to 2000 square feet kind of a project. Either if we take Kokapet, which is Westbrook, we have a project there, and Oriana also a similar kind of a product. Of late, CyberCity as a group, we are entering into new commercial buildings in a large scale, and we're also getting into premium luxury housing that is going to start from 2500 square feet all the way to 4500 square feet. Basically, the sites that we have right now, most of them are in the CBD and in most premium locations, which demands for the sizes that we're looking for and our entry into the premium luxury sector. సో యంగ్ జనరేషన్గా మీరు సైబర్ సిటీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సార్. సో మీరు ఏ ఇయర్లో ఎంటర్ అయ్యారు అండ్ అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మాతో షేర్ చేసుకుంటారా? I have actually come back from America. I was studying in America business economics. I've come back in 2012 after a couple of years in our other companies. I started working in CyberCity in 2014, so it almost marks close to about 10 years in this particular industry. It was a great uphill experience for me. As soon as I came back from college, about 6 to 7 years I was on ground looking at the execution, learning everything from the ground up. Once that got done, I'm now involved into coordination of design and supply chain as well of the entire company and the group. ఓకే సార్. డ్రీమ్ హౌస్ సొంతం చేసుకుందామని అనుకునే వారి అల్టిమేట్ చాయిస్ ఒకటే, ది బెస్ట్. హైదరాబాద్ రియాలిటీ రంగంలో లగ్జరీ హౌసింగ్ సెక్టర్ లో ది బెస్ట్ ఏదనే మాటకు ఫస్ట్ గుర్తొచ్చే ఆన్సర్ ఒకటే, అదే వాసవి గ్రూప్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మోడర్న్ మార్వలస్ గా నిలిచే ప్రాజెక్టులను నిర్మించడంలో వాసవికి తిరిగే లేదు. ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు శరవేగంతో కంప్లీట్ చేస్తూ ట్రెండ్ కు తగ్గట్టు కొత్త ప్రాజెక్టులను ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలో బెస్ట్ ఏరియాలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోసం అన్వేషించే వారికి అల్టిమేట్ డెస్టినేషన్ గా నిలుస్తోంది వాసవి గ్రూప్. ముఖ్యంగా లగ్జరీ సెగ్మెంట్ లో బెంచ్ మార్క్ గా నిలిచేవి వాసవి ప్రాజెక్ట్సే. ప్రతి ఏటా కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తోంది. అదే టైంలో సరికొత్త ప్రాజెక్ట్స్ కూడా లాంచ్ చేస్తోంది. హైదరాబాద్కు నలుదిక్కుల నలుగురు మెచ్చేలా అందరికి నచ్చే ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. ఎస్, సో ఈరోజు సుజన్ మీడియాతో ఉన్నారు వాసవి గ్రూప్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అభిషేక్ గారు. హాయ్ అభిషేక్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, సూపర్ ఫైన్. హైదరాబాద్ నలుమూలల వాసవి పేరు మారుమ్రోగిపోతుంది. హౌ డు యూ హ్యాండిల్ సో మచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్? సో ముందుగా ఇరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అండ్ వాసవి గ్రూప్ 1994లో ఎస్టాబ్లిష్ అయ్యి లాస్ట్ ఒక 3 decades నుంచి హైదరాబాద్ సిటీలో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది. అండ్ మా చైర్మన్ విజయ్ కుమార్ గారి లీడర్షిప్లో మా గ్రూప్ అనేది డే టు డే చేంజ్ మేనేజ్మెంట్ అడాప్ట్ చేసుకొని మారుతున్న కాలాన్ని కొద్దీ మార్పు అనేది ఆర్గనైజేషన్లో తీసుకొచ్చుకుంటూ విస్తరించుకుంటూ నగరం నలుమూలల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో ఈరోజు ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ మేము చేపడుతున్నాం సిటీలో. వాసవి సంస్థ మణిహారం లాంటి ప్రాజెక్టులలో మరో జ్యువెల్ చేరిపోయింది. సిటీ నడి ఒడ్డున 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషెంట్ లేక్ వ్యూతో వాసవి సరోవర్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఈ అల్ట్రా స్పేషియస్ మార్వలస్ ప్రాజెక్ట్ ను 100కు పైగా ఎమ్యూనిటీస్ తో అద్భుతం అనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. కైతలాపూర్ ఐడియల్ లేక్ రోడ్ లో అన్ని అనుమతులతో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా సరోవర్ ని డెవలప్ చేస్తున్నారు. వాసవి సరోవర్ అన్న ప్రాజెక్టు ట్యాగ్లైన్ ప్రత్యేకత ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acresలోనే చేపట్టాము. సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. అంటే జనరలీ మీరు ఓపెన్ ఏరియా తీసుకుంటే కనుక 10% ఆఫ్ ద ఏరియా ఉంటుందండి ఇక్కడ కూడా మున్సిపల్ రూల్స్ ప్రకారంగా. సో దీంట్లో 21 acres ఉంటే ల్యాండ్ పార్సల్, 14 acres కన్స్ట్రక్షన్, 6 acres ఈజ్ కంప్లీట్లీ బఫర్ జోన్. సో ఇట్ ఈస్ లైక్ అల్ట్రా స్పేషియస్.
వాసవి గ్రూప్ తమ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేర్చేలా సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్ సమీపంలో అప్సిగూడ వద్ద వాసవి గ్రూప్ కమర్షియల్ ప్రాజెక్ట్ అయిన వాసవి 1 యొక్క భూమి పూజ రీసెంట్ గా నిర్వహించింది. డ్రీమ్ హై, థింక్ హై, అచీవ్ హై, లివ్ హై. ఇది నేటి ఫాస్ట్ జనరేషన్ చాయిస్. లైఫ్ స్టైల్ లావిష్ గా, లివింగ్ స్పేస్ గ్రాండ్ గా, ఆకాశాన్ని తాకే అంచనాలను అందుకోవాలంటే అంతకు మించిన ప్లానింగ్ ఉండాలి. లైఫ్ లో జాయ్ ని మరో మెట్టు ఎక్కించేలా, ఓ కొత్త కమ్యూనిటీలో ఆనందానికి స్వాగతం పలికేలా జీవితం సాగించాలని కోరుకునే వారి కలల్ని నిజం చేస్తున్నటువంటి ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. బెస్ట్ ప్రాజెక్ట్ లో, బెస్ట్ ప్రైజింగ్ లో ప్రాపర్టీస్ వెతుకుతున్న వారికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ గా నిలిచేలా ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ డెవలప్ చేసిన భారీ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ నైబర్హుడ్. రాజేందర్ నగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో 4 విశిష్ట ప్రాజెక్టుల కలయిక నైబర్హుడ్. అందమైన నివాసమే కాదు, మానసిక ప్రశాంతతనిచ్చే ఆధ్యాత్మికతకు నేబర్హుడ్ నిలయంగా ఉందని చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ ఆవరణలో సిద్ధి బుద్ధి సమేత వినాయక ఆలయం కొలువుదీరింది. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం రీసెంట్ గా జరిగింది. ఎంతో శాస్త్రోక్తంగా జరిగినటువంటి ఈ కార్యక్రమం భక్తులను, నేబర్హుడ్ కస్టమర్లను ఆధ్యాత్మికతలో ఊలలాడించింది. महागणपति देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम गौरी नारायणी హలో రియల్ సిటీ ప్రేక్షకులకు, లాస్ట్ ఎపిసోడ్లో మా ఈ బండ్లగూడ ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని అడ్వాంటేజ్ ఏంటి, లొకేషన్ ఎట్లా ఉంటుంది, కిషన్పూర్ కానీ బండ్లగూడ కానివ్వండి, మనకి అప్పర్ జంక్షన్ ఏరియా సరౌండింగ్స్లో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, మరి మా ప్రాజెక్ట్ విశేషాలు కానీ దీని బెనిఫిట్స్ ఏంటి, పర్చేస్ గురించి మనం మాట్లాడాము. మరి ఈ రోజు ఇక్కడ మేము వినాయకుని టెంపుల్ మేము ప్రతిష్టాపన చేసేసి ఇనాగరేట్ చేశాము. ఇక్కడ ఉన్న ఈ 4 గేటెడ్ కమ్యూనిటీస్ తీసుకొని మేము ఇక్కడ ఎస్ఎంఆర్ వినయ్ నైబర్హుడ్ అని చెప్పేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశాము. దీంట్లో ఏంటంటే ఒక కామన్ అప్రోచ్ రోడ్ యాక్సెస్ ఉంటుంది మొత్తం అన్నిటికీ కలిపేసి. ఈ ప్లేస్ లోనే మేము ఇక్కడ ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. ఈ 4 కమ్యూనిటీస్ లో ఉన్న పబ్లిక్ అందరికీ కూడా ఇది ఒక ఫెసిలిటీ ఇక్కడ. మరి మా కమ్యూనిటీస్లో మేజర్గా తెలుగు వాళ్ళు ఉంటారు. తెలుగు వాళ్ళు కానీ హిందూస్ కానీ వీళ్ళతో ఉంటారో దాంట్లో మనకి సీనియర్ సిటిజన్స్ వారికి కూడా ఏంటంటే బయటకు ఎక్కడికో మళ్ళీ టెంపుల్కి వెళ్లకుండా మేము వి మేట్ అయితే ఆల్మోస్ట్ ఒక కస్టమ్ లాగా, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 20 ఇయర్స్ నుండి మేము ప్రతి ఒక్క ప్రాజెక్టులో టెంపుల్ను మేము నిర్మించడం జరుగుతుంది. మరి అది కూడా ఒక సిస్టమేటిక్ ప్లేసు, ఓ వాస్తు ప్రకారం మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము దాన్ని నిర్మించడం జరుగుతుంది. మరి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, దానికి సంబంధించిన పూజారులు కానీ అర్చకులు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా సెట్ చేసేసి ఫ్యామిలీస్కు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఈ టెంపుల్ సర్వీసెస్ వాళ్ళకి సమకూర్చడం జరుగుతుంది. ఇదంతా కూడా దేవుడి దేవాలయ చేస్తున్నాం మనము ఒక నిమిత్త మాత్రమే. 100% ఫ్యామిలీస్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఇది ఒక నాట్ ఓన్లీ ఒక టెంపుల్ లాగా కాకుండా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానివ్వండి, లేడీస్ కానీ జెంట్స్ కానివ్వండి, కొంచెము ఏజ్ వాళ్ళకు ఒక ప్లేస్ ఇక్కడ ఒక మీటింగ్ పాయింట్లో కూడా మనకి ఇది ఒక ప్లేస్ పనికొస్తుంది. మరి ఈ ప్రస్థానం ఏదైతే స్టార్ట్ అయిందో ఇది మేము 2004-2005లో మియాపూర్లో ఎస్ఎంఆర్ వినయ్ సిటీ అనే ప్రాజెక్టులో అనుకోకుండా ఒక ఇన్సిడెంటల్ స్పేస్ ఉండడంతో మనం ఇక్కడ టెంపుల్ నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పి ఐడియా వచ్చేసి అక్కడ కూడా వినాయకుడిని స్టార్ట్ చేసాం ఫస్ట్. బట్ దట్ వాజ్ ఏ రోరింగ్ సక్సెస్. దాని తర్వాత మేము మా బేసిక్ ప్లానింగ్లోనే మేము టెంపుల్ స్పేసెస్ కూడా మేము మా ఓపెన్ స్పేస్లో ప్లాన్ చేసేసి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్లాన్ చేసుకుంటూ వచ్చాము. బట్ ఈ టెంపుల్కి వచ్చేప్పటికి ఏంటంటే ఇది డిఫరెంట్ క్లాస్. ఇక్కడ ఏంటంటే 4 ప్రెమిసెస్, 4 గేటెడ్ కమ్యూనిటీస్ సపరేటు. ఈ 4 గేటెడ్ కమ్యూనిటీస్కి ఉన్న కామన్ స్పేస్లో ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. మరి ఫ్యూచర్లో ఈ టెంపుల్ మెయింటెనెన్స్ కానీ దీనికి సంబంధించిన మొత్తం యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ 4 కమ్యూనిటీస్ జాయింట్గా ఆర్గనైజ్ చేసేసుకొని దీన్ని రన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఐ హోప్ ఈ టెంపుల్ ఏతుందో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సక్సెస్ఫుల్ అండ్ డెఫినెట్లీ మా అయితే ఇక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసిన మా వినాయకుడు దేవుడు ఉన్నాడో వీళ్ళందరినీ చాలా చల్లగా కూస్తారు, బాగొస్తారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సృజన్ మీడియా రియల్ సిటీలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సృజన్ మీడియా రియల్ సిటీ.
పర్ఫెక్ట్ లొకేషన్, బెస్ట్ బ్రాండ్ వాల్యూ, హెల్తీ ఎన్విరాన్మెంట్, క్వాలిటీ కన్స్ట్రక్షన్, మార్వెలస్ డిజైన్. ఇన్ని చాయిస్లు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే చోట విల్లా అంటే అందమైన రేపటికి ఆనందంతో స్వాగతం పలకడమే. కానీ విల్లా కావాలంటే ఎంతో కొంత రాజీ పడాల్సి వస్తుంది. రాజీ అన్న మాటే లేకుండా ప్రతి ఒక్క కలర్ నిజం చేసే రియాలిటీ ఆర్గనైజేషన్ రాధే కన్స్ట్రక్షన్స్. సిటీలో కోరుకునే బెస్ట్ విల్లా అన్న మాటకు అర్థంగా నిలిచేలా రాధే కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ రాగా విల్లాస్. సువిశాలమైన విల్లాలో ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలికేలా కొల్లూరు సమీపంలోని వెలిమల వద్ద రాగా విల్లాస్ సిద్ధమవుతోంది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్టులో ఇప్పటికే ప్రాపర్టీస్ సొంతం చేసుకున్న వారంతా రాధే సంస్థ తమ కలను నిజం చేసిందని ఆనందంతో చెప్తున్నారు. ప్రతి స్టేజ్ లోనూ ప్రతి కస్టమర్ 100% సంతృప్తి చెందేలా కేర్ తీసుకోవడమే రాగా విల్లాస్ ను అందరి ఫేవరెట్ గా మార్చింది. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరులో ఉన్న వెల్లిమల అనే ఏరియాలో ఉన్నా. రాధే కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసిన రాగా అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లోకి మనం ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్లో ఉన్న మోడల్ విల్లా దగ్గరకు వచ్చేసాం. యాజ్ ఏ కస్టమర్గా నేను ఇప్పుడు వెళ్తున్నాను. కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఏదో మీకు కూడా తెలుస్తుంది, వచ్చేయండి. సో స్టార్టింగే మనకి సపరేట్ లివింగ్ ఏరియా, చిన్న లివింగ్ ఏరియా లాగా అనమాట. క్యూట్ అండ్ స్మార్ట్గా ఉంది, యాక్చువల్గా చాలా బాగుంది. ఇప్పుడైతే మెయిన్ హాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంత లావిష్గా ఒక విల్లాని రీసెంట్ టైమ్స్లో అయితే నేను చూడలేదు. సో ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలోకి అడుగు పెట్టేసాం. సో ఈ ఏరియా కూడా నాకు తెలిసి త్రూ వాక్ చేయడానికి చుట్టూరా సరిపోతుంది అనుకుంటా ప్లేస్ కూడా. డైనింగ్ ఏరియా నుంచి డైరెక్ట్గా ఆపోజిట్లోనే మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేశాడు ఫస్ట్ ఫ్లోర్కి. సో లిఫ్ట్ నుంచి మనకి రాగానే ఇక్కడ ఒక వాష్రూమ్ అరేంజ్ చేస్తున్నారు. సో ఇదైతే నాకు చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా లావిష్గా కూడా ఉంది. ఇక్కడ కూడా ఒక టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం మెయిన్ ఏరియాలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఏదంటారా, మన అమ్మాయిలందరూ యుద్ధాలు దాని మీద ప్రాక్టికల్స్ చేసే ఏరియా అనమాట ఇది. అదే మన కిచెన్ ఏరియా. నీట్గా ఉన్న కిచెన్, ఆర్గనైజ్డ్ కిచెన్, ఇంత లెంత్ ఉన్న కిచెన్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ఈ కాలంలో? చాలా చోట్ల ఆలోచిస్తుంటాం మైక్రోవేవ్ ఎక్కడ పెట్టాలి, ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి అని. ఇక్కడ బాగలేదు, దేనికి దానికి సపరేట్గా ప్లేసెస్ అనేవి ఇచ్చేసారు. ఏకదమ్ ఉంది కిచెన్, అయితే చాలా నచ్చింది. కిందంతా చూసేసాం కదా, ఇక్కడ మనం లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు పైకి వెళ్ళి పైన ఎలా ఉందో చూద్దాం. కింద చూసింది హాఫ్ మాత్రమే. ఇక్కడ ఎంటర్ అవ్వగానే పీస్ ఆఫ్ మైండ్ వేరే లెవెల్లో ఉంది యాక్చువల్లీ. ఇక్కడ సపరేట్ మళ్ళీ లివింగ్ హాల్ ఉంది. సో పైన మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనం ఇప్పుడు వచ్చేసాము. కింద చూసింది శాంపుల్ మాత్రమే అనిపిస్తుంది నాకు ఇది చూసిన తర్వాత. ఇది చూస్తే చాలా ఫ్రీగా ఉంది బెడ్రూమ్ అయితే. పైన ఉన్నదైతే ఫస్ట్ ఫ్లోర్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వస్తాను. సపరేట్గా స్టడీ ర్యాక్స్ అనేది ఇక్కడ కంపల్సరీగా ప్రొవైడ్ చేశారు. ఎవ్రీ రూమ్లో మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా చూడండి, పిల్లలకైతే ఇంకా పెద్దదిగా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా హోమ్ థియేటర్. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఇది 4 BHK విల్లా విత్ మన హోమ్ థియేటర్ వచ్చిందని. ఇది లాస్ట్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సో పైన ఉంటారు కాబట్టి పీస్ఫుల్గా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. సో ప్రైస్లో అయితే నో ఇష్యూ, మన బడ్జెట్లోనే ఈ విల్లా అనేది అవైలబిలిటీలో ఉంటుంది. రియాలిటీ రంగంలో లక్ అంటే మోస్ట్ హ్యాపెనింగ్ లొకేషన్లో బెస్ట్ ప్రైసింగ్లో ప్రాపర్టీ లభించడం, తక్కువ టైంలో చక్కని అప్రిసియేషన్ లభించడం, మంచి ప్రాపర్టీతో పాటు లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ లభించడం. ప్రతి ఒక్క కస్టమర్కు లక్కీ ఛాన్స్ అనిపించే విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో న్యూ ఏజ్ ఐడియాలజీతో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీకి దీటుగా జిల్లాలోనూ కొత్త ట్రెండ్ సృష్టించేలా ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. రేపటి రోజున ప్రైమ్ లొకేషన్గా ఎదిగే ఏరియాలను ఈ రోజు గుర్తించడం అంటే విజనరీ. ఇలాంటి విజనరీయే గిరిధారిని ప్రత్యేకంగా నిలబెట్టింది. సిటీలో ప్రస్తుతం రాజేందర్ నగర్ ఇంపార్టెంట్
ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏరియాలో గిరిదారి సంస్థ అతి పెద్ద ట్రిపుల్-ఎక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ డెవలప్ చేసింది. ORR ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18 కు సమీపంలో ఉన్న బిగ్గెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఇదే. ఇక్కడున్న 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ లో అద్భుతమైన గ్రాండ్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేయడానికి ఎంత మాత్రం వెయిట్ చేయాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ప్రాస్పరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. ప్రైమ్ లొకేషన్ లో నంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ తో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కూడిన హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. హాయ్ సార్. హలో సార్, ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ 90% వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. 10% మాత్రమే ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ 1 విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6000 acres ఓపెన్ ప్లేస్, ఇట్స్ అ గ్రీనరీ. హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్. సార్, ఎమ్యూనిటీస్ ప్రకారంగా చూసుకున్నా కూడా మీ ఎమ్యూనిటీస్ అన్ని టాప్ క్లాస్లో ఉంటాయి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్పెషల్లీ అమ్యూనిటీస్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ రావాలని చెప్పి ఉద్దేశం మీద ఇప్పుడున్న అంటే కాలం మారుతూ ఉంటాయి, పీపుల్ టేస్ట్ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి పరిశీలన ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటాం. కొత్తగా ఏ కంట్రీలో ఏ ఇమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఏ గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా బాగుంటున్నది, ఏ రోడ్స్ ఏ రకంగా వేసుకుంటున్నారు, అవన్నీ మేము అధ్యయనం చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేటట్టు కంఫర్టబుల్ వాళ్ళు ఉండేటట్టు వాళ్ళు ఆ లైఫ్ లీడ్ చేయాలి, ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీదనే మేము 100% ఫోకస్ పెడతాం. కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మేము కూడా ఆ రకంగా మేము తయారు చేసేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటాం. సార్, లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా మీ ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అక్కడ ఆ ప్లేసెస్లో ఫస్ట్ గిరిధారి ఉంటుంది, ఫాలోడ్ బై మిగతా కమ్యూనిటీస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మా గిరిధారి ఇప్పుడు మహబూబ్ నగర్లో గ్రీన్ కౌంటీ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. బ్రహ్మాండమైన క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్. అంటే ఆ ఏరియా మహబూబ్ నగర్లోనే టాప్ ప్రాజెక్టుగా నిలబడ్డది ఈరోజు. అంటే కస్టమర్లకు ఏ రకంగా అయితే సర్వీస్ చేయాలనేది కంపెనీ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ అండ్ సేఫ్టీ. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 100% ఇంక్రీజ్, డబుల్ కావాలి, ట్రిపుల్ కావాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది. అంటే దాన్ని ప్రిడిక్ట్ కూడా చేయాలి. మన పని ఏంటంటే ఏ ఏరియా బాగుంటుంది ఫ్యూచర్లో, ఎక్కడైతే ఫాస్ట్గా పెరుగుతాయనేది మా కస్టమర్లకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, నా ఫ్రెండ్స్కి కానివ్వండి, నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేసుకోవాలి. ఫ్యూచర్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా ల్యాండ్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎందుకంటే మనకు ల్యాండ్ పెరగదు కాబట్టి జనాభా పెరుగుతూ ఉంటుంది, ల్యాండ్ అనేది ప్రీమియం అవుతుంది. విల్లాస్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా, ఫ్లాట్స్ అయినా ఎక్కడ ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ ప్రతి టైంలో నేను వాళ్ళకు అడ్వైజ్ చేస్తూ ఉంటాను. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ల్యాండ్ కొనుక్కోవాలనే నా రిక్వెస్ట్. కలర్స్ ఆర్ సిగ్నేచర్స్ ఆఫ్ ద లైఫ్. నిజం, ప్రకృతి చేసిన అందమైన సంకేతమే రంగులు. వర్ణరంజితమైన పరిసరాలు మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి, ప్రతి రోజును ఆనందమయంగా చేస్తాయి. మీకు నచ్చేది, మీరు మెచ్చే రంగులు ఏవైనా సరే వాటిని మీ కళ్ల ముందుంచి మీరు ఇష్టపడే కట్టుకునే ఇళ్లు, ఆఫీసులను మరింత అందంగా మార్చడం టెక్నో పెయింట్స్ కే సాధ్యం. రియాలిటీ రంగంలో ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లకు పేరొందిన ప్రాజెక్ట్స్ కు రంగులద్దిన ఘనత టెక్నో పెయింట్స్ దే. హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం గ్రాండ్ లెవెల్లో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ ప్రెస్టీజ్ హైఫీల్డ్. దీనికి సప్లై అండ్ అప్లై మెథడ్ లో సేవలు అందించింది టెక్నో పెయింట్స్. యూనిక్ ఫీచర్స్ తో అల్టిమేట్ లుక్ వచ్చేలాగా ఈ ప్రాజెక్ట్ కు రంగులద్దిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. Hello everyone. Today I'm here to talk about a brand that has become a synonym for excellence in paints and painting services. That is Techno Paints. And what better way to showcase their greatness than by sharing a real success story. Behind me is the Prestige Highfields, a stunning marvel by the Prestige Group. Let me tell you why this project is a testament to Techno Paints' capabilities and trustworthiness. This project includes 2,356 flats with incredible 7 million square feet of internal area and 4 million square feet of external area painted to perfection. But here is what makes it even more remarkable. Techno Paints achieved this during the challenging times of the pandemic. And what about manpower shortage? Not for Techno Paints.
They've deployed a daily workforce of 350 and even arranged extra transport facilities to ensure the work never stopped. The exteriors feature a rugged rustic texture finish using their EcoMate product. Inside, the walls shine with wall care and classic emulsion, giving every space a premium feel. So, why should builders and homeowners choose Technopaints? The answer is simple. No cost overruns, no time delays, and most importantly, uncompromising quality. Builders trust them because they deliver on every promise every single time. Technopaints is not just about today, it's about tomorrow. With a dedicated R&D team, they're always ahead in the market, expanding their product portfolio. And guess what? In 2025, they're all set to launch a new game-changing product. Innovation is at the heart of Technopaints. They are making strides in every city, redefining what it means to excel in the painting industry. From small homes to mega projects like this, Technopaints delivers nothing but excellence. Next time you think of paints, think of Technopaints. Because they don't just paint walls, they paint dreams. Technopaints, right choice in colors. We supply, we apply. కట్టడాలకే కాదు భావి భారత యువత జీవితాలను సైతం వర్ణరంజితంగా మార్చడానికి టెక్నోపెయింట్స్ కృషి చేస్తోంది. పెయింట్స్ రంగంలో రాణించాలని ఆసక్తి ఉన్న యువతను ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేయాలని సంకల్పించింది టెక్నోపెయింట్స్. టెక్నోపెయింట్స్ ఎక్స్క్లూజివ్ ఫ్రాంచైజ్ ఛాన్సెస్ అందిస్తుంది. మీ డిస్ట్రిక్ట్ లో ఫ్రాంచైజ్ ఓపెన్ చేయడానికి ఇది బెస్ట్ టైం. హైయెస్ట్ ROI ఇన్ లెస్ దాన్ ఎ ఇయర్, ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రైసింగ్, మీకు మోర్ ప్రాఫిట్స్ ఇవ్వడానికి అండ్ కాంప్రహెన్సివ్ సెటప్ సపోర్ట్, మార్కెటింగ్ అండ్ ట్రైనింగ్ అన్నీ కూడా మేము అందిస్తాము. ఆల్సో ఎక్స్క్లూజివ్ టెరిటరీ రైట్స్ సో దట్ మీ ఏరియాలో ఓన్లీ మీకు మాత్రమే టెక్నోపెయింట్స్ ఫ్రాంచైజ్ ఉండేలాగా. 23+ years ఎక్సలెన్స్తో టెక్నోపెయింట్స్ ఇండియన్ పెయింటింగ్ ఇండస్ట్రీని ట్రాన్స్ఫార్మ్ చేసింది. 5,000+ స్కిల్ పెయింటర్స్, వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ 1,000+ మెగా ప్రాజెక్ట్స్ మన స్ట్రెంత్. ఎందుకు టెక్నోపెయింట్స్ చూస్ చేసుకోవాలి? It's a legacy of innovation and quality and top builders, architects and interior designers trust చేసే ఒక బ్రాండ్. ఇప్పుడు expanding rapidly. So join now and be the part of our success story. Technopaints ఒక బ్రాండ్ మాత్రమే కాదు, ఒక golden opportunity to grow, succeed and build something everlasting. Contact us today and own your exclusive franchise. విరిసే పువ్వు అందం, పెరిగే మొక్క అందం, నీడనిచ్చే చెట్టు అందం, పచ్చటి పరిసరాలు ఉంటే అందం, అంతులేని ఆనందం. రోజంతా బిజీగా నడిచే లైఫ్లో అలా పార్క్ వరకు వెళ్ళొస్తే చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. అదే ఇంటి పరిసరాలే పార్క్ లా ఉంటే, మనం ఉండే చోట ఉద్యానవనంలా ఉంటే అంతకు మించి ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఈ యూనిక్ కాన్సెప్ట్ తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నటువంటి అన్విత గ్రూప్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా పార్క్ సైడ్ విల్లా ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసింది. నగరంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమైన మేడ్చల్ ఏరియాలో అన్విత గ్రూప్ అన్విత పార్క్ సైడ్ ప్లాన్ చేసింది. ఈ ప్రాజెక్ట్ లోని ప్రతి విల్లాకు బ్యాక్ యార్డ్ లో పార్క్ ఉండే విధంగా డిజైన్ చేసింది. పిల్లలను గ్యాడ్జెట్స్ నుంచి గార్డెన్ వైపు నడిపించేలాగా యూనిక్ థీమ్ తో డెవలప్ చేస్తున్నారు. దేశంలో ఇంతవరకు ఇలాంటి థీమ్ తో ప్రాజెక్ట్స్ డిజైన్ చేసిన ఏకైక సంస్థ అన్విత గ్రూప్. ఈ ప్రాజెక్ట్ భూమి పూజ రీసెంట్ గానే జరిగింది. ఈ ఈవెంట్ కు రియాలిటీ రంగ ప్రముఖులు, అన్విత గ్రూప్ అభిమానులు భారీగా హాజరయ్యారు. యాభై ఎకరాల భారీ విస్తీర్ణంలో ఆధునిక జీవనానికి కావాల్సిన అన్ని సౌకర్యాలతో అత్యున్నత ప్రమాణాలతో అన్విత పార్క్ సైడ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేయనున్నారు. విశాలంగా, అందంగా, ఆధునిక డిజైన్ తో విల్లాలను తీర్చిదిద్దేలాగా ప్లాన్ చేశారు. ప్రతి విల్లాకు ప్రత్యేకమైన ప్రైవేట్ గార్డెన్ ఉండడంతో రెసిడెంట్స్ అంతా కూడా ప్రకృతితో మమేకమై అవకాశం, ప్రశాంతమైన వాతావరణం అందుబాటులో ఉంటుంది. విల్లా లైఫ్ స్టైల్ ఇష్టపడే వారికి మునుపెన్నడూ లేని రీతిలో ప్రైవేట్ గార్డెన్ అనే యూనిక్ కాన్సెప్ట్ తో న్యూ ఏజ్ విల్లాస్ డెవలప్ చేయనుంది అన్విత గ్రూప్. విల్లా అంటే లావిష్ లైఫ్ స్టైల్ కే కాదు, హెల్దీ ఎన్విరాన్మెంట్ సైతం ఉండాలన్న అన్విత గ్రూప్ సరికొత్త ఐడియాలతో అన్విత పార్క్ సైడ్ విల్లా లాంచ్ చేసింది. ప్రశాంతమైన, సురక్షితమైన జీవన శైలిని, ఆధునిక సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన నివాస శైలిని పరిచయం చేస్తోంది. రియాలిటీ సెక్టార్ సంస్థ సమాచారంతో మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.